వెల్కమ్ టు రుచిఫై. ఈరోజు వీడియోలో మనము చాలా తక్కువ ఆయిల్తో క్యాబేజీ వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి గాను మీకు వీలైనంత సన్నగా క్యాబేజీని తరుక్కొని ఒక బౌల్లోకి వేసుకోండి. అలాగే దాంట్లో క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోరు, అలాగే 1 కప్పు వరకు శనగపిండిని వేసుకొని ఒకసారి మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. వెజిటేబుల్స్తో ఉన్న వాటర్తోనే కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా బ్యాటర్ని రెడీ చేసుకున్నట్లయితే వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండి మిశ్రమాన్ని ఇలాగా చేత్తో తీసుకొని చిన్నగా వడల్లాగా వత్తుకొని ప్యాన్ పైన వేసుకొని 2 వైపులా ఎర్రగా వేయించుకొని తీసుకున్నట్లయితే చాలా తక్కువ ఆయిల్తో క్యాబేజీ వడలను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పిల్లలకు సర్వ్ చేసేటప్పుడు ఏదైనా సాస్తో సర్వ్ చేసుకుంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. క్యాబేజీ అంటే నచ్చని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.